బీఆర్ఎస్ ను ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ బీజేపీ కుమ్మక్కయ్యాయన్నారు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్. గతంలో మాదిరిగానే మున్సిపల్ ఎన్నికల్లోనూ కలిసి పనిచేయాలని చూస్తున్నారని ఆరోపించారు. సింగిల్ గా నిలబడితే మాత్రం మనం ఖతమైపోతాం. ఖచ్చితంగా మళ్ళీ మనం ఇద్దరం కలిస్తేనే గతంలో ఎమ్మెల్యే ఎలక్షన్స్ ఎప్పుడైతే ఎట్లయితే చేసినామో లోపల మనం ఎట్లయితే లోపాయకరంగా అడ్జస్ట్మెంట్గా అండర్స్టాండింగ్ చేసుకున్నామో ఈరోజు కూడా బీఆర్ఎస్ను ఢీ కొనాలంటే మనం ఇండివిజువల్గా కొట్లాడలేము, మన ఇద్దరం కలిసి కొట్లాడాలని చెప్పి ఇలా వాళ్ళ మీటింగ్ల యొక్క సారాంశము ఒకరికొకరు పొగడ్తలు, ఒకరికొకరు మాటలు చూస్తుంటే క్లియర్గా అర్థమవుతుంది. ఇలా మంత్రుల తీరుతో తెలంగాణ పరువు పోతుందన్నారు శ్రీనివాస్ గౌడ్. మంత్రులపై ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేస్తున్నారన్నారు. మంత్రుల మీద ఎమ్మెల్యేలే ఫిర్యాదు చేస్తున్నారు, మంత్రుల మీద కాపాటి ఎమ్మెల్యేలే కోర్టుకు వెళ్తున్నారు, మంత్రుల తీరు పట్ల వాళ్ళే తిడుతున్నారు. ఒక మంత్రిని దింపడానికి ఇంకో మంత్రి ప్లాన్ చేస్తున్నారు, ఇంకో మంత్రిని దింపడానికి ఇంకో మంత్రి పేపర్లలో టీవీలలో ప్రచారాలు చేస్తున్నారు. సభ్య సమాజం తలదించుకునే రీతిలో మంత్రుల మధ్యలో పోటీతనంతో కాంట్రాక్టర్ల దగ్గర కకృతులు పడి పైసల దగ్గర పంచాయతీ వచ్చి ఒకరి మీద ఒకరిని దిగదర్చడానికి ఐఏఎస్లను మహిళలను కూడా చూడకుండా అందరు లాగుతున్నారు. అందులో ఇలా ఈ ప్రభుత్వం తీరు చూసి దేశంలో ఉన్న ఐఏఎస్ ఆఫీసర్లు అరే ఆ మహిళలు పనిచేయాలంటే భయపడుతున్నారు. తెలంగాణ ఇజ్జత్ పోతుంది. తెలంగాణ రావాలంటే ఒకప్పుడు పోటీ పడుతుంది. ఇలా తెలంగాణలో పనిచేయాలంటే మహిళా ఆఫీసర్లు భయపడుతున్నారు. వ్యక్తిగతంగా వాళ్ళను మంత్రుల మధ్యలో పంచాయతీలు లాగుతున్నారు.